డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో నిర్వహించిన నృత్య దినోత్సవ వేడుకల్లో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. అనంతరం గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాకారులు అందరినీ ఒకే వేదికపై చూడడం సంతోషంగా ఉందన్నారు. కళాకారులందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జాకిర్ సాయి, 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్, హర్నాథ్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. చిల్డ్రన్ పార్కులో వేదిక మీద మన కళాకారులు అందరూ ఒక వేదిక మీద రావటం, అందరు డ్యాన్స్ చేయటం నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే 1982లో ఇది స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా డ్యాన్స్ కళాకారులు అందరూ ఒక వేదిక మీదకి వచ్చే రోజు ఈరోజు. వారు ఎంత బిజీగా ఉన్నా కళకి, నాట్యానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఈరోజు వాళ్ళందరూ ఒకరొకరు కలిసి ఒక పండగలా చేసుకుంటున్న ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేకి వారందరినీ కూడా డ్యాన్స్ మాస్టర్ని అభినందిస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా కళాకారుడు ప్రజల సంతోషం కోసం తనకి ఎన్ని బాధలున్నా కూడా తన వేదిక ఎక్కి ఆనందపరుస్తూ వారి జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తారు. కానీ ప్రజలు ఒక సరదా తీసుకుంటారు, కానీ వారి జీవితాన్ని గమనించట్లేదు. వారు ఎంత ఆనందపరుస్తారో అంత సంతోషంగా లేదు. ప్రభుత్వం కూడా ఎందుకో కళాకారుల్ని విస్మరిస్తుంది. ప్రభుత్వం కళాకారులకు ఏ సహాయం చేయట్లేదు. ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేద్దామంటే పోలీసు ప్రాబ్లం, లేదంటే రాజకీయ ప్రాబ్లం. కానీ ఒక వేదిక మీద ఆ ప్రోగ్రాం చేయకపోతే వాళ్ళ జీవనాధారం లేదు. ఎంతమందో జీవితాలు ఆ కళకైకితం చేసి వారు నేను చూసిన ఈ 20 సంవత్సరాలు అట్లేగా ఉండిపోయారు. కాబట్టి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ కళాకారులను గౌరవించండి. మన ఆనందాన్ని ఇస్తున్న వాళ్ళందరికీ జీవితాలకి సహాయం చేయండి, వాళ్ళు ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎంతసేపు చదివే అంటారు. జీవితానికి చదువు అవసరం, దానికంటే ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం కావాలంటే స్వప్న గారు చెప్పినట్టుగా ముందు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని కదిలించేదే డ్యాన్స్. ఏదో డ్యాన్స్లే అని కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి పిల్లలు వాళ్ళ అది క్లాసికల్ కానీ, సెమీ క్లాస్ కానీ, భరతనాట్యం కానీ ఏదైనా ప్రోత్సహించి కళాకారులకు కొంచెం ప్రోత్సహించండి. కాబట్టి ఈరోజు ఈ వాతావరణం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఇంకా ప్రతి నెల ఎవరైనా మాకు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తే దానికి అయ్యే ఖర్చు 25 కళా సంఘాలు పెట్టుకుంటాను. ఎందుకంటే ఇంత ఆనందంగా చాలామంది తల్లిదండ్రులు, నేను ఇదే రావటము, చాలా తల్లిదండ్రులు కూడా పిల్లలతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి కళాకారులందరూ కూడా ఒక నెలకు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టుకొని ఒక ప్రోగ్రాం చేసి వాళ్ళు ఆనందపరచండి. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరందరూ కూడా ఆ కళకు అంకితం చేసిన వాళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకునేది వాళ్ళకి పెన్షన్లు కానీ, ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ జీవితం ఏంటి. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే కళాకారులకి సహాయం చేసే విధంగా చేయమని చెప్పి కోరుతూ, ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మనస్పర్ధలు లేకుండా ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి డాన్సులు వేసి ఒకరొకరు కలిసి ఆనందంగా ఉండని చెప్పి కోరుకుంటూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.